హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. అందరికీ దసరా శుభాకాంక్షలండి. ఈరోజు దసరా స్పెషల్ బగారా రైస్ మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. పక్కా కొలతలతో తెలంగాణ స్టైల్లో చూపిస్తున్నానండి. మీరు కూడా ఇవే కొలతలతో ట్రై చేయండి. రుచి అదిరిపోతుంది. ఇప్పుడు సింపుల్గా ఈజీగా చేసుకునే బగారా రైస్ ప్రాసెస్ చూద్దామా? ముందుగా బగారా రైస్ కోసం మామూలు రైస్ కానీ బాస్మతి రైస్ కానీ తీసుకోండి. నేనైతే 3 గ్లాసులు నార్మల్ రైస్ తీసుకున్నానండి. 3 గ్లాసుల రైస్ని బౌల్లో వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి అరగంట నానబెట్టండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 7 యాలకులు, 7 లవంగాలు, 2 స్టార్ అనాసు, 2 చెక్క, 2 మరాఠీ మొగ్గ, కొంచెం జాపత్రి, కొంచెం భోజువారి వేసుకోండి. భోజువారిని రాతి పువ్వు అని కూడా అంటారండి. ఈ పువ్వు వేయడం వల్ల బగారా రైస్ స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 4 బిర్యానీ ఆకులు, 1/2 స్పూన్ సాజీరా వేసుకుని వీటన్నిటినీ 1 నిమిషం వేయించుకోండి. సాజీర తప్పనిసరిగా వేసుకోండి. సాజీర వల్ల బగారా రైస్కి మంచి రుచి వస్తుందండి. ఇప్పుడు దీనిలో ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసిన ముక్కలు వేసుకుని ఆనియన్ని కలుపుతూ 2 నిమిషాలు వేయించండి. ఇలా వేగుతున్నప్పుడు 4 పచ్చిమిర్చిని కట్ చేసిన ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకుని కలుపుతూ వేయించండి. ఇప్పుడు దీనిలో కొంచెం పుదీనా కూడా వేసుకోండి. వీటన్నిటినీ కలుపుతూ వేయించండి. ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దానిలో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి. మసాలాలు ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్నా బగారా రైస్ రుచిగా ఉండదండి. ఈ విధంగా కరెక్ట్గా వేసుకోండి. ఇప్పుడు దీనిలో గుప్పుడు జీడిపప్పు వేసుకుని మరికొంతసేపు వేయించండి. ఇలా పూర్తిగా వేగిన తర్వాత దానిలో 1 గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. నేను 3 గ్లాసులు మామూలు రైస్ తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసులు వాటర్ పోసుకున్నానండి. బాస్మతి రైస్కి అయితే 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి మరగనివ్వండి. ఎసరు బాగా ఇలా మరుగుతున్నప్పుడు దానిలో 2.5 స్పూన్స్ సాల్ట్ వేసి అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇలా కలిపిన ఎసరులో కొంచెం కొత్తిమీర చల్లి మరోసారి కలుపుకొని మనం ముందుగా నానబెట్టిన బియ్యంలో వాటర్ అంతా తీసేసి బియ్యాన్ని మరుగుతున్న ఎసరులో వేసుకోండి. బియ్యం ఎసరులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వండి. ఇలా రైస్ 80% ఉడికిన తర్వాత స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీని మూత వెంటనే తీయకుండా 10 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత దీనిని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోండి. ఇలా పొడి పొడిలాడుతూ చేసిన తెలంగాణ స్టైల్ బగారా రైస్ని మటన్తో కానీ చికెన్తో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవే కొలతలతో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అదిరిపోయే రుచితో మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇలా చేసే మటన్ కర్రీని బగారా రైస్లో కానీ రోటీ, చపాతీ, పూరి, వైట్ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామా? మటన్ కర్రీ కోసం నేను 1 కేజీ మటన్ని తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మటన్ కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దానిలో 3 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూన్ మిరియాలు, 4 యాలకులు, 6 లవంగాలు, 2 చెక్క, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులు వేసుకుని కలుపుతూ వేయించండి. ఇలా వేగుతున్న మసాలాలలో కొన్ని జీడిపప్పు వేసి కొంచెం వేగిన తర్వాత 2 స్పూన్స్ గసగసాలు వేసుకుని వీటిని 1 నిమిషం వేయించి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని చల్లారిన మసాలాలు మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేయండి. తర్వాత దీనిలో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి.
మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. కొబ్బరిని మెత్తగా గ్రైండ్ చేసి కొంచెం వాటర్ పోసుకుని ఈ మసాలాలన్నీ పేస్ట్లా చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని దానిలో 4 గిన్నెల ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 3 కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, 4 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించండి. నేను తొందరగా ఉడకటం కోసం కుక్కర్ వాడుతున్నానండి. మీరు మామూలు గిన్నెలో కూడా చేసుకోవచ్చు. తర్వాత దీనిలో కొంచెం పుదీనా వేసి కలుపుతూ వేయించండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్స్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి మరోసారి బాగా కలుపుకోండి. కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం ఒక్కసారే వేసుకుంటే ముక్కలకే పడుతుంది కాబట్టి 2 స్పూన్స్ సాల్ట్ ఇప్పుడు వేసుకుని మిగతా సాల్ట్ని గ్రేవీలో వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మటన్ నుండి వచ్చిన వాటర్ అంతా ఎగిరే వరకు కలుపుతూ వేయించండి. ఇప్పుడు దీనిలో 4 స్పూన్ల కారం వేసుకుని కూరంతా బాగా కలిపి ఉప్పు కారం కూరకు బాగా పట్టేటట్టు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీనిలో 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు కూరంతా బాగా కలిపి టమాటాలు పూర్తిగా మగ్గి నూనె పైకి తేలే వరకు కలుపుతూ ఉడికించండి. ఇలా టమాటాలను వేసుకోవడం వల్ల కూరకు గ్రేవీతో పాటు మంచి రుచి కూడా వస్తుందండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత దానిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలానంతా వేసుకోండి. ఇలా మసాలా పేస్ట్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు కలుపుతూ ఈ మసాలా పేస్ట్ అంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలో కూర ఉడకటం కోసం సరిపడా నీళ్లు పోసుకోవాలి. మసాలా గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో నీళ్లు పోసి వాటిని కూడా ఈ కూరలో పొయ్యండి. అదేవిధంగా ఇంకో 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి. మీకు ఎంత గ్రేవీగా కావాలనుకుంటే అన్ని వాటర్ పోసుకోండి. ఇప్పుడు గ్రేవీలో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. అంటే 1 కేజీ మటన్కి 3 స్పూన్స్ సాల్ట్ పడుతుందండి. ఇప్పుడు కూరంతా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇలా 6 విజిల్స్ వచ్చి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి మటన్ ఉడికిందో లేదో ఈ విధంగా చెక్ చేసుకోండి. మటన్ బాగా ఉడికిందండి. ఇప్పుడు దానిపై కట్ చేసిన కొత్తిమీర చల్లి మరోసారి కలుపుకుని దించేయండి. సూపర్ టేస్ట్తో మటన్ కర్రీ రెడీ అయిందండి. పక్కా కొలతలతో చేశానండి. ఎంతో రుచిగల బగారా రైస్ మటన్ కర్రీ మీరు కూడా ఇదే మెథడ్లో చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.